కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏమేం చేయగలుగుతారో చెయ్యండి. మంచిగా మోరీలు సాఫ్ ఉండాలి, రాత్రిపూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచి నీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. ఇట్లా మీతో అయిన కాడికి మీరు దండ్లాడు. సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది. ఏమైనా అర్థం కాకపోతే మీకు చెప్తుంది. ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయనుకో, 2 సార్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఎందుకు? మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక 2 సార్ల కంటే ఎక్కువేం ఉండదు. 2 సార్ల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా, నా బాధ్యత, సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం. ఏం భయపడకూడదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు ఈ తాప. సో ధైర్యంగా ఉండండి. మా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా బాధపడద్దు. మొన్న నేను చూసింటి మా సిద్దిపేటల కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసింటి. ఈ తాప ఎవరు గెలిచిందే బాగా అంటే పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప గెలిచింది. ఎక్కువ మంది పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప సర్పంచ్లు అయింది. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటుంది. మీకు భవిష్యత్తు ఉంది, మీకు బాధ్యత ఉంది. అందువల్ల ఎవ్వరు కూడా నారాజు కాకండి. ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి, సునీతా లక్ష్మారెడ్డి గారికి మీరే సర్పంచులు, మీరే మాకు నాయకులు. మీ గౌరవం ఎప్పుడూ ఉంటది. ఏ పనున్నా తప్పకుండా మీకు చేసి పెట్టాల్సి సునీతమ్మ గారు చేస్తారు. మేమందరం కూడా మీకు అండగా